వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు 500 ప్రతి క్వింటాల్కు ఇస్తామన్నారు ఏమంటున్నారు ఇప్పుడు సన్నాలకే ఇస్తారట సన్నాలకే ఇస్తామంటారు ఒక మంత్రి అంటాడు సన్నాలకే ఇస్తున్నామన్నాడు ఇంకో మంత్రి అంటాడు సన్నాలతో ప్రారంభమైంది భవిష్యత్తులో దొడ్డు వడ్లకు ఇస్తాము అంటాడు ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని ఆడ చెప్పినాము అంటుండు మరి దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పొచ్చు కదా సన్నాలకే ఇస్తామంటే దొడ్డు వడ్లకు ఎగబెట్టినట్టా కాదా అసలు తెలంగాణలో పండేదే 90% దొడ్డు రకం వడ్లే వండుతాయి మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు అంటే ఇది రైతుల్ని మోసం చేయడం మీరందరూ కూడా ఆలోచించాలి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రైతులకు అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి నిజంగా కొనేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు మేము దొడ్డు వడ్లు కొనమని యాడ చెప్పలేదు కదా అని అతి తెలివి చూపిస్తున్నావు మరి చెప్పు సూటిగా ఈ వానకాలంలో వచ్చే దొడ్డు వడ్లు సన్న వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి మీద చేతులెత్తినారు నిన్నటి కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తి ఇంకా సిగ్గు లేకుండా రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు ఇదే వెంకటరెడ్డి గారు దొడ్డు వడ్లు కొనలేదని మాట్లాడుతుండు మరి నీ సహచర మంత్రి పొంగిలేటి గారు తుమ్మల గారు సన్నాలే కొట్టమంటున్నారు తప్ప దొడ్డు కొట్టమని మాట్లాడలేరు దానికి నీ సమాధానం ఏందో తెలంగాణ రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులారా ఆలోచించండి ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు 7 మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకి అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది ఎట్లా కలుపుతారు మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్పచెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ